సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ రోడ్డుకు 8 నెలల క్రితం రాష్ట్ర తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. సదాశివపేట అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. సదాశివపేట పట్టణం అభివృద్ధి చేయకపోతే మంత్రి హరీష్ రావు ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని శివరాజ్ పాటిల్ హెచ్చరించారు. ఆ రోడ్డు ఎంత ప్రజలకు అవసరం అనేది కనపడతలేదు బీఆర్ఎస్ నాయకులకు. అక్కడనే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధాపురం కాలనీలో ప్రజలు హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఒక బైక్ మీద పోయినా ఎక్కడ పడతారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఆటోలు అయితే అక్కడికి అసలు వెళ్ళడానికి దారి లేకుండా ఇబ్బంది పడుతున్నది. నేను ఈరోజు ఎమ్మెల్యేని ఒడగొట్టిన ఇక్కడ 109 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా అని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో ఆయనకే తెలుసు. మరి అట్లాంటి పరిస్థితి ఈరోజు సదాశివపేటలో దాపురించింది.